తిరుపతి వస్తున్నారా? తిరుమల కొండపైన ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నారా? ఎలా బుక్ చేసుకోవాలో నేను ఒకసారి మీ అందరికీ చెప్తాను. ముందుగా అయితే మీరందరూ ttdevastanam.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు లాగిన్ పైన మీకు కుడివైపున లాగిన్ అని ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయితే ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీకు ఇక్కడ అకామిడేషన్ అని కనిపిస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర అయినా మీకు అకామిడేషన్ అని రిలీజ్ అయినప్పుడు మీకు కనిపిస్తుంది. మీరు అది క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ కింద బాక్స్లో టిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్యాలెండర్ అన్నమాట. ఇదంతా కూడా కేవలము ఆన్లైన్లో దర్శనం టికెట్ ఉన్నవారు మాత్రమే మీరు ఆన్లైన్లో రూములు కూడా బుక్ చేసుకోగలరు. ఇక్కడ మీరు ముందుగా అయితే తిరుమల, తిరుపతి, తలకోన ఎక్కడ కావాలో ఆ రూమ్ ఆ ప్లేస్లో సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ సర్వీసెస్లో మీరు ఏ దర్శనం టికెట్ అయితే బుక్ చేసుకున్నారో ఆ దర్శనం సర్వీస్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ వర్చువల్ సేవ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఒకవేళ 300 అయితే 300, ఏ టికెట్ ఉంటే ఆ టికెట్. ఆ తర్వాత ఇక్కడ ముఖ్యంగా మీరు ఒకటి తెలుసుకోవాలి. కొత్తగా వచ్చిన విధానం బట్టి కేవలము మీరు దర్శనం టికెట్ బుక్ చేసుకున్న రోజు కానీ లేదా ఒక రోజు ముందు మాత్రమే రూములు ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు. సో ఒకరోజు ముందు లేదా అదే రోజు దర్శనం టికెట్ ఉన్న రోజు మాత్రమే మీరు బుక్ చేసుకోగలరు. అలాగే ఇక్కడ పైన చెక్ ఇన్ స్లాట్ అని ఉంటుంది. 4 టైమింగ్స్ వాళ్ళు ఇస్తారనమాట. ఈ 4 టైమింగ్స్లో మీరు ఏ కల్లా తిరుమల కొండపైన వెళ్ళి మీ బుక్ చేసుకున్నటువంటి ఈ స్లిప్ని చెక్ ఇన్ చేయగలరో ఆ టైం మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కింద మీకు ఇక్కడ 3 క్యాష్ పేమెంట్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే మీరు అది 999 రూపాయల రూమ్ అయినా తీసుకోవచ్చు, 1500 అయినా తీసుకోవచ్చు, లేదా 100 రూపాయల రూమ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ పేమెంట్ అనేది మీరు ఆన్లైన్ నుంచి చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక రోజు ఎక్స్ట్రాగానే అడ్వాన్స్ పేమెంట్ మీరు చేయాల్సి ఉంటుంది. నేను 1000 రూపాయల రూమ్ తీసుకున్నాను కాబట్టి ఒక రోజు ఎక్స్ట్రాగా కూడా వాళ్ళు తీసుకుంటారు. ఆ తర్వాత మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. మీరు ఆల్రెడీ ఆన్లైన్లో దర్శనం టికెట్ బుక్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ డిఫాల్ట్గా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ మీరు చెక్ పేమెంట్స్ అన్నీ చూసిన తర్వాత ఒకసారి ఇంకా పేమెంట్ స్టేటస్కి కన్ఫర్మ్ చేయండి. మీకు ఇట్లా పేమెంట్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు యూపీఐ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఆయా బ్యాంకులకి సంబంధించిన రిజిస్టర్డ్ మొబైల్ అనేది మీ చేతిలో ఉంచుకున్నట్లయితే ఓటీపీ రాగానే మీరు తొందరగా ఎంటర్ చేయొచ్చు. పేమెంట్ అయిన వెంటనే టికెట్ అనేది మీకు డౌన్లోడ్ అయిపోతుంది మీ మొబైల్ నెంబర్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.